తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలి అనేసి అని అంటున్నారు. మరి ఎన్నికలకు ముందు మాత్రం వారు ఆడబిడ్డ నిధి ఇస్తామనేసి అని చెప్పేసి ప్రచారంలో ఊదరగొట్టారు. మరి ఇప్పుడు ఏరు దాటేశారు. ఏరు దాటిన తర్వాత ఇప్పుడు బోడి మల్లయ్య అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అంటే అచ్చెన్నాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఏదో పొరపాటునో లేదా టంగ్ స్లిప్ అయ్యో చెప్పిన మాట కాదు, ఒక వ్యూహాత్మకంగానే మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఏదైతే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయలేకపోతున్నారో ఫైనాన్స్ కండిషన్ రీత్యా దాన్ని నేరుగా నిజాయితీగా చెప్పడం మానేసి ఇట్లాంటి డొంకతిరుడు పద్ధతిలో కారణాలని, అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడానికి ఫైనాన్స్ సిచ్యువేషన్ కారణమని, ఆ ఫైనాన్స్ సిచ్యువేషన్ తెలిసినా కూడా ఆ రోజు ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ హామీలు ఇచ్చారనేది నిజం. నేను అమలు చేయకపోవడానికి తప్పట్టును, ఎందుకంటే ఫైనాన్స్ సిచ్యువేషన్ సహకరించదు. కానీ ఈ విషయం ఎన్నికల్లో కూడా తెలుసు వాళ్ళకి, మనకున్న ఫైనాన్స్ సిచ్యువేషన్ తెలిసినా కూడా ఇట్లాంటి హామీలు ఇవ్వడం మీరు చేసిన తప్పు. దాన్ని నేరుగా చెప్తే గౌరవం ఉంటుంది. దాన్ని చెప్పకుండా ఏదేదో కథలు అల్లితే ఆంధ్రప్రదేశ్ని ఆడబిడ్డని ఇది అమలు చేస్తే అమ్మాల్సి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి మాటలు నిజాయితీ లేకుండా హేతుబద్ధత లేకుండా మాటలు ఇట్లే మాట్లాడితే మీ పార్టీ మునిగిపోవడం మాత్రం ఖాయం. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు కదా, ఎన్నికలకు ముందు అన్నీ చెప్పి ఎన్నికల తర్వాత ఏరే కారణాలు ఎత్తుకుంటే సరైనది కాదు. నేను మా అచ్చెన్నాయుడు గారు తెలిసే మాట్లాడారని నేను ఎందుకు అంటున్నానంటే, మీకు గుర్తుంటే చాలా స్వల్పకాలం ముందు తల్లికి వందనం పేరుతో కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. ఆ సందర్భంగా చంద్రబాబు గారు కీలకమైన ప్రకటన చేశారు. తల్లికి వందనం అమలు చేసినాము, 2 త్వరలోనే ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతు భరోసాని అంటే అన్నదాత సుఖీభవ ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము, మ్యాచింగ్ డబ్బులు ఇచ్చేస్తాం, స్టేట్ వాటాగా ఇస్తాము. 2 నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేస్తాము, ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానం చేస్తామని చెప్పాడు. చెప్తూ దీంతో కీలకమైన సంక్షేమ పథకాలను అమలు చేసేసాం, ఇంకెవరైనా అమలు చేయలేదని అమలు గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుకకు మందం అని భావించాల్సి వస్తుంది అన్నారు. అంటే అర్థం ఏంటి? చంద్రబాబు గారి దృష్టిలో ఈ పథకాలన్నీ అమలు చేసేసినారు. ఈ పథకాలన్నీ అమలు చేసేసినామని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఒక భాగస్వామ్యంగా ఉన్నటువంటి సీనియర్ మంత్రి బాధ్యత మంత్రి దానికి భిన్నంగా మాట్లాడినట్టు అర్థం ఏంటి? చంద్రబాబు గారి దృష్టిలో ఈ పథకం అమలు అవుతుంది, అచ్చెన్నాయుడు గారి దృష్టిలో ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? డబ్బులు లేవు. ఆయన అమలు అవుతుందని చెప్పడం ఏంటి, మంత్రి గారు సాధ్యం కాదని చెప్పడం ఏంటి? అంటే ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఇద్దరు అబద్ధాలు చెప్పట్లేదు, ఇద్దరు రాజకీయం చేస్తున్నారు. ఆయన అమలు అయిపోయినట్టుగా ఒక రాజకీయం, ఈయన అది అమలు సాధ్యం కాదని రాజకీయం. కాబట్టి అసలు ఆడబిడ్డ నిధికి P4కి సంబంధం లేదు. P4 కాన్సెప్ట్ ఏంటి? ధనికులుగా ఉన్నవాళ్ళు, కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు పేదలకి పేదరికం నుంచి మార్చడానికి దత్తత తీసుకోవడం. ఆడబిడ్డ నిధి ఏది? పేదరికంతో సంబంధం లేదు. ఒక బెడ్ ఉంటే 1500, 2 బెడ్లు ఉంటే 3000, 3 ఉంటే 4500, 4 ఉంటే 6000. ఇదే డైరెక్ట్గా చంద్రబాబు గారు పాత క్లిప్పింగ్ చూడండి. అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకు ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలు, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇవేం చెప్పలా. వాళ్ళ పేదరికం సమస్య కాదు ఇది, ఆడబిడ్డ నిధి వాళ్ళకి సపోర్ట్గా నిధి. దానికి పేదరికాన్ని పోగొట్టే P4కి ఏం సంబంధం? ఎంతమంది P4 లబ్ధిదారులు ఉండేవాళ్ళు రాష్ట్రంలో? ఇన్ని లక్షల మంది, దాదాపు 1 కోటి చిల్లర ఉంటారు ఈ వయసున్న వాళ్ళు. వాళ్ళందరినీ దత్తత తీసుకుంటారా P4 వాళ్ళు? P4 పథకం వేరు, ఇది వేరు. 2 రైతు భరోసాకు సంబంధించి కూడా ఎన్నికల ముందు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి లాగా మేము కేంద్రంతో కలిపివ్వము, మేము ఇచ్చే 20,000 డైరెక్ట్గా మేమే ఇస్తాము అని ఒక మాట. 2 జగన్మోహన్ రెడ్డి లాగా 3 దఫాలు ఏమో ఒకే దఫాకి ఇస్తామని చెప్పారు. 2 ఉల్లంఘించారు. ఒకటి ఇట్లాంటి హామీలు ఇచ్చింది మీరు, అమలులో ఇట్లాంటి భావజాతిని తీసుకొస్తున్నారు. ఇది ప్రజలు నమ్మట్లేదు. P4కి అనుసంధానం చేస్తున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు గారు ఇంక ఈ పథకాన్ని డైరెక్ట్గా ఇవ్వలేదు అని చెప్పేసినాడు. కొంత అసంతృప్తి వస్తుంది కదా ప్రజల్లో. P4 అంటే ఇంకా అయిపోయింది, ఆ పథకం ఇవ్వడని అర్థం. ఒక మెసేజ్ ఇచ్చేసినారు, ఇంక దీన్ని మేము డైరెక్ట్గా ఇవ్వము అని. P4 అనేది సాధ్యం కాదు. కాబట్టి దానికి మళ్ళీ ప్రజలకు ఇంకో మెసేజ్ ఏమి ఇవ్వాలి? పరిస్థితి బాగలేదు అని చెప్పడం ద్వారా పరిస్థితి బాగలేదు కాబట్టి ఇవ్వట్లేదు. ప్రజలు ఇట్లా అర్థం చేసుకోరు. చంద్రబాబు గారు అర్థం చేసుకోవాల్సింది కొంతకాలం జగన్ కారణం, కొంతకాలం రాష్ట్రం శ్రీలంక అయిపోయిన కారణం, ఇప్పుడేమో పరిస్థితి బాగాలేదు కారణం. దీన్ని నమ్మరు. మీరు స్ట్రైట్గా నిజాయితీగా చెప్పదలుచుకుంది అమలు చేస్తే అమలు చేయండి, అమలు చేయకపోతే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం, మీరు నమ్మారు, ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా
మేము అమలు చేయలేకపోతున్నాం, అర్థం చేసుకోండి అని చెప్పితే కనీసం మనలాంటి వాళ్ళని అర్థం చేసుకుంటాం సమాజం ఎట్లుంటుంది తర్వాత. కానీ ఇట్లా మాటలు మాట్లాడే జగన్ అమలు చేసిన వాటికి మీరు కారణం. ఇప్పుడు 2-3 పథకాలు అమలు చేసినారు, వాటన్నిటికీ మాత్రం చంద్రబాబు గారి ప్రతిభ. అమలు చేయకపోయినా జగన్ కారణం. ఎట్లా అమ్ముతారు ప్రజలు? కాబట్టి ఆడబిడ్డ నిధి విషయంలో రాష్ట్రం ఏమీ కాదు, మీరు హేతుబద్ధంగా ఆలోచించి చేయకపోతే మీరు మునిగిపోతారు. రాష్ట్రం అమ్మాల్సిన అవసరం ఉంటుంది లేదు, కానీ ఒక పథకం అమలు చేస్తే రాష్ట్రం అమ్మే పరిస్థితి ఉండదు. ఫైనాన్స్ సిచ్యువేషన్ అయితే మీరు చేయలేరు. కాకపోతే ఎన్నికల ముందు కూడా తెలిసి కూడా మీరు హామీ ఇచ్చారు. దానికి సంజయ్ చెప్పుకుంటూ వెళ్తే ప్రజలు అర్థం చేసుకుంటారు తప్ప ఇట్లాంటి చేస్తే రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి పక్కన పెడితే మీరు మాత్రం మునిగిపోతారు. సార్, అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నవరత్నాల పేరుతో ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పారో ఆ పథకాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నెరవేర్చడం కూడా జరిగింది. అయితే ఆ పథకాలు ఇచ్చినప్పుడు కూడా టీడీపీ ఈ పథకాలన్నీ ఇస్తే కనుక శ్రీలంక అయిపోతుంది, అంటే ఈ ఫ్రీ బీసీ అనేటివి వాటికి మొదటి నుంచి కూడా టీడీపీ వ్యతిరేకమే. అయితే ఈసారి ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా ఏదైతే సూపర్ 6 అనేసి చెప్పారో ఈ 6 పథకాలు కూడా అమలు చేయటంలో వీళ్ళేం చితికిలు పడ్డారా అనేసి అంటారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేయడంలో సక్సెస్ అయినానికి చంద్రబాబు గారు తామిచ్చినటువంటి సూపర్ 6తో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీ స్పిరిట్ ప్రకారం చేయలేకపోవడానికి కారణం నిజాయితీ, దూరదృష్టి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు. నవరత్నాలు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నుంచి గెలిచిన ఏ పార్టీని చేసే మొదటి పని ఏంటంటే ఆ ఎన్నికల మేనిఫెస్టోని ఎరేజ్ చేసేస్తారు, గుర్తు లేకుండా చేసేస్తారు, కష్టాలు చెప్తారు, గత ప్రభుత్వం మీద నెప్పేస్తారు. ఇది చూస్తున్నాం కదా. కానీ జగన్ గారు అటు చేయలేదు. పైపెచ్చు దాదాపు తాను సెక్రటేరియట్, నేను కూడా చూశాను, సెక్రటేరియట్ ఏ బ్లాక్ మీరు ఎప్పుడన్నా పోతే ముఖ్యమంత్రి ఛాంబర్కు పోయి నడిచిపోతుంటాడు కదా ముఖ్యమంత్రి, ఈ నవరత్నాలు ఫోటోలు పెట్టుకుంటాడు. అంటే నాకు గుర్తుండాలి నేను ఇచ్చిన హామీలని. అలా గడుస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు. రెండోది, జగన్ గారు ఎందుకు అమలు చేయగలిగినాడు? ఆయన బడ్జెట్ని చూసుకొని హామీలు ఇచ్చినాడు. మన ఎన్నికల్లో వాళ్ళు 1,60,000 కోట్లు విలువైన హామీలు ఇచ్చినారు. ఈయన ఎందుకు ఇవ్వలేదు? నిజంగా జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా అందరికీ అది ఇస్తాం ఇవన్నీ చెప్పుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువ జగన్ నమ్ముంటారు. కారణం ఏంటంటే ఆయన అమలు చేసినాడు, మళ్ళీ ఇంకా పెంచుతారంటే నమ్ముతారు. కానీ జగన్మోహన్ రెడ్డి అటు ఇవ్వలేదు. 60,000 కోట్ల రూపాయల పైన ఇవ్వడానికి సాధ్యం కాదు అని లెక్కలు చెప్పినాడు. కాబట్టి ఆయన లెక్కలు వేసుకొని హామీలు ఇచ్చినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా అదే లెక్క వేసాడు. రాష్ట్ర బడ్జెట్ ఎంత చేయొచ్చు అని లెక్కలు వేసుకొని చేసినాడు. మీరు లెక్కలు తెలుసు, మీకు ఎన్నికలు లెక్కలు వేసుకున్నారు. ఈ పథకం ఇస్తే ఎన్ని ఓట్లు వస్తాయి, ఆ పథకం ఇస్తే ఎన్ని ఓట్లు వస్తాయని ఎన్నికల లెక్కలు వేశారు, కానీ ఫైనాన్స్ లెక్కలు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల లెక్కల కన్నా ఫైనాన్స్ లెక్కలు వేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు వేసుకొని హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన అమలు చేయగలిగినాడు. రెండోది, ఆయన ఎన్నికల మేనిఫెస్టోని చాలా సీరియస్గా భావించాడు కాబట్టి అమలు చేయగలిగినాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల లెక్కలు వేసుకున్నాడు, ఓట్లు లెక్కలు వేసుకున్నాడు, కానీ ఫైనాన్స్ లెక్కలు వేసుకోలేదు. కాబట్టి ఆయన అమలు చేయలేకపోతున్నాడు. రెండోది, ఆయనకి తెలుసు ఇది అమలు కాదని, కాబట్టి రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేస్తున్నాడు. కాబట్టి జగన్ చేయడానికి, చంద్రబాబు గారు చేయకపోవడానికి ఈ రెండే మౌలిక కారణాలుగా చూడాలి. సార్, అయితే ఎన్నికలకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈ పథకాలన్నీ కూడా అమలు కావు, దీనికి బడ్జెట్ కూడా సహకరించదు అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక బడ్జెట్ ప్రణాళిక కూడా వేసుకుని ఎన్నికలకు ముందు నేను ఇదే ఇస్తాను, ఇంతే ఇస్తాను అనేసి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పడం జరిగింది. మరి ఈయన ఎందుకు ఇంత 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, మరి ఆయన ఎందుకు ఈ లెక్కలు మర్చారంటారు? సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని ముద్ర వేసినాడు. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు నిజాయితీగా అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన అమలు చేయాల్సిన నవరత్నాల కోసం ఒక వ్యవస్థనే సృష్టించాడు. ఉదాహరణకు సచివాలయాలు. మొదట ఎన్నికల్లో గెలిచిన 6 నెలలకే 1,30,000 మంది ఉద్యోగాలు ఫిలప్ చేశారు పర్మనెంట్. 2 లక్షల పైచీలకు మందిని వాలంటీర్లు, అంటే ఈ నవరత్నాలు అమలు చేయడం కోసం ఒక వ్యవస్థను సృష్టించాడు. 1,30,000 పర్మనెంట్, 2,70,000 దాకా హానరీ పేరుతో. వాళ్ళకి ఎంత ఇస్తారో పక్కన పెడదాం, ఒక వ్యవస్థే కదా. దాదాపు 4 లక్షల మంది సిబ్బందిని రూపొందించుకున్నాడు. గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షలు ఉంటే ఈయన సృష్టించింది 4 లక్షలు. అంటే తాను అమలు చేయడం కోసం లెక్కలేసుకున్నాడు ఎంత అవుతుందని. సదా గుర్తుంచడం కోసం పోస్టర్లు పెట్టుకున్నాడు తన సీఎం ఛాంబర్ పోయేకి. మూడోది, ఒక వ్యవస్థను సృష్టించాడు. నాలుగోది, పార్టీ శ్రేణులు 24 గంటలు గడప గడపకి వెళ్ళి అమలు అవుతున్నలా చూసుకురమ్మన్నాడు. అంటే తన పథకం అమలు చేయడం కోసం తను ఒక సీరియస్ ప్రాసెస్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకేం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమలు కోసం స్కెచ్ చేసినాడు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓట్ల కోసం స్కెచ్ చేసినాడు.
ఆ డిఫరెన్స్ తప్ప ఇంకోటి ఇంకా చంద్రబాబు గారికి తెలుసు ఈ పథకాలన్నీ అమలు అవ్వడం సాధ్యం కాదని ఆయనకేం తెలియక ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ముద్రలో మనం దానికన్నా బెటర్గా ఈకపోతే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమన్నా జగన్ గారికి ఓటేస్తే ఓడిపోతామని భయపడి చంద్రబాబు గారు ఈ లైన్ తీసుకున్నారు తప్ప ఆయనకి తెలియకేం కాదు. అంటే ఇదే లాస్ట్, చంద్రబాబు నాయుడుకి ఇదే లాస్ట్ అంటారా సార్? ఇంకా అంటే లాస్ట్ అని కాదు, రేపు మొన్న గెలవాలి అయిపోయింది, వచ్చే ఎన్నికలు ఏమేమి పని చేస్తే అప్పుడు చూసుకుంటారు. కాకపోతే ఇంకా సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పే మాటలు జనం నమ్మరు. గతం వేరు ఇప్పుడు వేరు, ఖచ్చితంగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథక విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసించినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని అయితే విశ్వసించరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదైతే నవరత్నాలు చెప్పారో అవన్నీ కూడా 2019 ఎన్నికల తర్వాత ఆయన అమలు చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆయన ఈ పథకాలన్నీ ఇంటింటికి చేర్చడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, ఆ సూపర్ 6 అని చెప్పిందో, ఆ సూపర్ 6 పథకాలని అమలు చేయడంలో వారైతే ఫ్లాప్ అయ్యారు ఇప్పటికే. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం మాత్రమే ఈ సూపర్ 6 అనేటివి తీసుకొచ్చారు తప్ప మరొకటి కాదు అనేసి అని కూడా అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పేద ప్రజలకి ఖచ్చితంగా మంచి జరగాలి, వారందరికీ సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక సదుద్దేశంతో ఈ సంక్షేమ పథకాలని చెప్పిన మాటని చెప్పినట్టు నెరవేర్చారు అనేసి అని కూడా అంటున్నారు. అయితే ఇకపై సంక్షేమ పథకాలపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని, మాటల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనేసి అని కూడా అంటున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.